ఏ కాంగ్రెస్ మంచిగా చేస్తలేదు అంటేనే మేము వీడికి వచ్చినాం. కాంగ్రెస్కి ఇంకేం చేస్తుంది అన్ని చేసింది మంచిగా చేస్తుంది. బీఆర్ఎస్ మంచిగా చేసిందంట ఆగం చేస్తుందంట. ఒకటి లాడ్ల వాటిలో పైసలు కూడా మంచిగా పడి ముందుగా వాటి పైసలు అంతా బాగానే ఉన్నాయి ఇప్పటికైతే. ఇప్పుడు రైతులు ఆగమవుతారు అంటేనే మేము ఈ దాకా వచ్చినాము. రైతులను ఇబ్బంది పెడుతున్నట్ట కదా వీళ్ళంతా. సన్నదాన్ని 500 బోనస్ కూడా ఇస్తారు గవర్నమెంట్ బాగానే ఇస్తారు పర్లేదు బాగానే ఇస్తుందా. కాదే ఇప్పుడు మాకు వేరే వాళ్ళు ఫోన్ చేసిర్రు కళాలకు పోతే అందరు రైతులు ఎడుతుర్రు అడికి ఒకసారి పోర్రే అంటే ఇక్కడికి వచ్చినాము. నిజంగానే ఎడుతురా మరి? మాకు ఒక 3-4 వరకు ఇక బేగంపేట వాటిలో అయిపోతాయి. ఇక ఏమున్నా 25% కోసేటివి ఉన్నాయి అయిపోతాయి. అంత బాగానే ఉంది ఇప్పటికి. వాటిలో ఇన్ఛార్జీలు గవర్నమెంట్ పట్టించుకుంటలేదంట కదా రైతులను. ఏ పట్టించుకొని అంత చిన్నపాటి కొద్దిపాటి ఇబ్బంది ఉంటుంది. ఇక పని పెట్టుకున్నప్పుడు ఒక లారీగా ఒక అమ్మాయిలు ఎట్టొస్తే ఒక రైతు వెనక ముందు అది గంటపోతే కామన్ అది కామన్ అంటూ. మరి నిజంగా ఎత్తురా నువ్వు మళ్ళీ ఏమన్నా వాళ్ళని ఎప్పిస్తురా ఇట్లా మంచిగా ఎత్తురని? మనం రైతులు వాడే కళ్ళం మనకేం అవసరం అంత ఓకే. అంత ఓకేనా? సరేనే. కరెంట్ ఎత్తలేదంట కదా మరి? కరెంటు వాడినట్టు కూడా పోతుంది కరెంట్. ఇప్పుడు నాదన్న పోసింది వాళ్ళని అడటానికైనా అది ఉండాలి. తుకాలే అయిపోతుంది కరెంటు ప్రభావం పడుతుంది. ఇంకా కరెంటు కరెంట్ ఎంత తక్కువ ఉంటే అంత న్యాయం నాకైతే. ఎందుకంటే భూగర్భ వాటర్ అందరి బోటు వస్తాయి. 24 hours ఉంటే పోషన్ పోతే ఆయన పడతాయి అంతే. కరెంట్ ఉన్నది ఈ 12 hours సరిపోద్ది. 12 hours సరిపోతుంది. మరి కేసీఆర్ 24 గంటలు ఇచ్చింది. 24 గంటలు ఇచ్చి వారేసుకోకమని చెప్పింది. మరి వారేసుకోకమంటే కొందరు రైతులు ఊరేసుకున్నారు. ఇప్పుడు ఎట్లుంది కాళేశ్వరం? ఇప్పుడు మేము న్యాయం చేస్తామంటున్నా. కాళేశ్వరం నీళ్లు రాకున్నా కానీ అప్పటికంటే ఎక్కువ దిగబడుతుంది. రోజు పేపర్ టీవీ చూస్తున్నాం. వాళ్ళకు ఇప్పుడు రైతులందరూ ఆగమవుతారు. వాళ్ళకి నేను న్యాయం చేస్తాను రోడ్లు ఎక్కుతారు కదా. హరీష్ రావు కేటీఆర్ దిక్కు మనిషికో దిక్కు. ఇప్పుడు మూసినా అటువంటి పక్షులను చేస్తే కూడా కూడా ఎక్కుతారు. మరి సరే అట్నే ఉన్నాను మరి మురికినే ఉన్నామా? కొబ్బరి నీళ్ళక చేస్తాను విదేశాలకు కోరినారు అది చూసి అంతా నడుతుంది. అది మంచిది అంటావు మరి? మంచిది. ఇల్లు పోతున్నాయి కదా. 100 మంది ఒక 10 మందికి కీడైతే 9 మందికి మేలు అవుతుంది. ఈ 9 మంది గురించి 10 మందిని అది చెప్తావా? 10 మంది బాగా అయితే 9 మంది ఓకే అవుతారు. మంచిది అంటావు అది? రోడ్డు బయట ఒక్క పోతే ఎంతమంది మేలు అవుతుంది. అది కూడా అంతే అంటావు. సరేనే ఓకే.